నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమతో నిజతగా నేను పార్ట్ 24. ఈ స్టోరీని వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. పిల్లలతో కలిసి చిట్టి ఆడుకుంటూ సమయాన్ని మర్చిపోయి పాత రోజులను గుర్తు చేసుకుంటూ సంతోషంగా ఉంది. ఇంకా చిట్టి ఇంటికి రాకపోవడంతో రాహుల్ ఆమెను తీసుకురావడానికి బైక్ స్టార్ట్ చేసుకొని ఒక చిన్న పిల్లవాడి సహాయంతో తను ఎక్కడ ఉందో తెలుసుకొని అక్కడికే వెళ్ళాడు. అతని బైక్ సౌండ్ వినగానే ఆ పిల్లలందరూ యజమాని వచ్చాడేమో అని భయపడుతూ చిట్టిని అక్కడే వదిలేసి తుర్రుమని పారిపోయారు. అయ్యయ్యో, ఏందిరా అలా వదిలేసి వెళుతున్నారు? నన్ను ఒక్కదాన్నే వదిలేసి అలా ఎలా వెళతారా? మీతో వచ్చి నేను పెద్ద తప్పు చేసినట్టున్నాను. మీరు నా ఫ్రెండ్సే కారు అని చిట్టి వాళ్ళపై అరుస్తూ ఉంది. ఆ అరుపులు విని రాహుల్ బైక్ పక్కన పెట్టేసి అతన్ని 2 చేతులను జేబులో పెట్టుకుంటూ ఆమె వద్దకు వెళ్ళి నించున్నాడు. చిట్టి వెనక్కి తిరిగి అతన్ని చూస్తూ ఊపిరి పీల్చుకుంటూ, అమ్మా నువ్వా? నేను ఇంకా యజమానేమో అని భయపడిపోతున్నాను అని చిట్టి అనగానే రాహుల్ నవ్వుతూ, అసలు ఈ తోటకి యజమాని ఎవరో తెలుసా? వాడు చాలా కోపిష్టి అని విన్నాను అని ఆమెకు ఇంకా భయం పుట్టిస్తూ అంటూ ఉంటే చిట్టి అవేమీ పట్టించుకోకుండా అతని ముందు బిల్డప్ ఇస్తూ, ఏ ఊళ్ళో పుట్టి పెరిగిన నాకే చెబుతున్నావా అని ఆమె బడాయిస్తూ ఉండగానే ఆ తోటమాలి అక్కడికి అరుస్తూ రావడంతో అతన్ని చూసి చిట్టి భయపడిపోతూ, వామ్మో వీడేంటి ఇంత పెద్ద పెద్ద మీసాలు పెట్టుకొని అంత పెద్ద గొంతు వేసుకొని అరుస్తూ మా దగ్గరికే వస్తున్నాడు అని అనుకుంటూనే అతను దగ్గరికి రాగానే చిట్టి రాహుల్ని గట్టిగా కౌగిలించుకుంది. ఆమె అలా చేయగానే రాహుల్ కూడా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి ఒక్కసారిగా ఆమెను గట్టిగా వాటేసుకున్నాడు. అది చూడలేక ఆ తోటమాలి వాళ్ళని తిడుతూ అక్కడి నుండి పక్కకి వెళ్ళాడు. ఇద్దరూ ఆ కౌగిలిలో సేద తీరుతూ ఉంటే రాహుల్ మనసులో ఏదో అలజడి మొదలయ్యింది. ఆమెను అతను చేతులతోనే తడిపేస్తూ ఆమెలో కూడా అలజడిని పుట్టిస్తూ ఉన్నాడు. చిట్టి అతను చేసే పనికి అడ్డు చెప్పకుండా ఆమెలోని ఆడతనాన్ని కప్పిపుచ్చుకుంటూ సిగ్గుపడుతూ బిడియంతో అతని కౌగిలిలో ఉతికిపోయింది. రాహుల్ అంతటితో ఆగకుండా ఇంకా ఏదో కావాలి అన్నట్టుగా ఆమె కళ్ళలోకే చూస్తూ వణుకుతున్న ఆమె పెదాలను చూస్తూ అక్కడే ఆగిపోయాడు. అతని పెదాలతో ఆమె పెదాలను ముడివేయాలి అనుకున్నాడు. అతను ఏం చేయబోతున్నాడో తెలుసుకున్న చిట్టి కళ్ళు మూసుకొని ఆమె పెదాలను లోపలికి ముడుచుకొని అతని ముందు ఒక బొమ్మలా నిలబడింది. అతను చేతులతో ఆమెను దగ్గరికి తీసుకుంటూ ఉండగానే పిల్లలందరూ ఒకేసారి గట్టిగా అక్క అని అరవడంతో చిట్టి కళ్ళు తెరిచి రాహుల్ని చూస్తూ కళ్ళు బెత్తగా చేసి అతన్ని పక్కకి నెట్టేసింది. దాంతో రాహుల్ కూడా మైకం నుండి తేరుకొని, ఏయ్ ఏం చేస్తున్నావు? ఎందుకలా తోసేశావు అని గట్టిగా అరిచాడు. చిట్టి అతన్ని మింగేసేలా చూస్తూ, నేనేం చేశానో పక్కన పెట్టు, ముందు నువ్వేం చేస్తున్నావు? అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చిట్టి అతన్ని మాట వినకుండా అతనిపై అరుస్తూ ఉంది. కింద పడి ఉన్న రాహుల్ పైకి లేస్తూ ఆమె ముందు 2 చేతులు జోడిస్తూ, అమ్మ తల్లి ఆపుతావా? అందరూ నిన్ను తీసుకురమ్మని చెప్తేనే వచ్చాను
అయినా నువ్వు ఇంట్లో ఏమని చెప్పావు? నాకు చెప్పి ఇక్కడికి వచ్చావా? అసలు నువ్వు నన్ను కలిసావా? నా పేరెందుకు వాడావు అని రాహుల్ కూడా ఆమెపై కోప్పడుతూ అడగడంతో చిట్టి ఏ మాత్రం కోపం తగ్గించుకోకుండా అతన్నే చూస్తూ, ఏంటి నీ పేరు వాడుకున్నానా? నాకు ఎవరి పేరు వాడుకునే అవసరం లేదు. అయినా నేను సాత్వికకి చెప్పే వచ్చాను, ఆమె నీతో చెప్తాను అని అన్నది. తను చెప్పలేదా అని చిట్టి అనగానే రాహుల్ ఏదో ఆలోచిస్తూ, ఓహో, అంటే చిట్టి సాత్వికకి చెప్పే వచ్చిందా? సాత్విక నాతో చెప్పకుండా ఏమీ తెలియనట్టుగా ఉందన్నమాట అని అతను మనసులోనే అనుకున్నాడు. అంతలోనే పిల్లలు గుంపులుగా ఆమె దగ్గరికి రావడంతో రాహుల్ వాళ్ళందరినీ చూస్తూ నవ్వుకున్నాడు. ఏంటిరా, నా బైక్ సౌండ్ వినగానే మీ అక్కని వదిలేసి పారిపోయినట్టున్నారు అని అతను అనగానే ఆ పిల్లలు చిట్టికి సారీ చెబుతూ, అయినా బావా, నువ్వు ఉన్నావు కదా మా అక్కను కాపాడడానికి, నువ్వే కదా ఇప్పుడు మా హీరోవి, ఎలాగైనా సరే ఆ తోటమాలి నుండి మమ్మల్ని కాపాడు అని ఆ పిల్లలందరూ రాహుల్ని బ్రతిమాలుతూ ఉన్నారు. అతను చిట్టినే చూస్తూ, మీరందరూ అడుగుతున్నారు కానీ మీ అక్క కూడా బ్రతిమాలితేనే నేను అతనితో మాట్లాడుతాను, లేదంటే మిమ్మల్ని అందరినీ ఇక్కడే వదిలేసి సైలెంట్గా వెళ్ళిపోతాను అని రాహుల్ కావాలని అనడంతో పిల్లలందరూ చిట్టిని చుట్టేసి, అక్క ఎందుకే సైలెంట్గా ఉన్నావు? అక్కడ ప్రియా అక్కని పెళ్లి కూతురిని చేస్తున్నారు, నీకు వెళ్ళాలని లేదా? మేమందరం ఇంటికి లేటుగా వెళితే మా అమ్మలు చీపురు మడితేసి మరీ కొడతారే, ప్లీజ్ ఈ ఒక్కసారికి మా మాట కాదనకు. అయినా ఎందుకే అంత టిక్కు చేస్తున్నావు? ఇందాక మేము ఆ పొదల్లో దాక్కొని చూస్తూనే ఉన్నాము, నువ్వు బావని గట్టిగా హత్తుకొని ఉన్నావు కదా, మరి ఇప్పుడేమైంది అని ఆ పిల్లలు అనగానే చిట్టి వాళ్ళ నోరు మూసేస్తూ, ఏయ్, ఏంటి బాగా ఎక్కువ చేస్తున్నావు? నీ అమెరికా తెలివి ఇక్కడి పిల్లల ముందు చూపించకు. నువ్వు ఈ ఊరికి కొత్త కదా, వాడితో నువ్వే మాట్లాడుతావు? ఒరేయ్, మనమందరం అడ్డదారుల్లో ఇంటికి వెళదాం పదా అని చిట్టి అనగానే రాహుల్ ఆమె చెయ్యి పట్టుకొని ఆపేస్తూ, ఏంటి అడ్డదారుల్లో వెళతానంటున్నావా? చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంది, చూడలేదా? సరే, నువ్వేమీ బ్రతిమాలని అవసరం లేదులే, నేనే మీ అందరి కోసం ఆ పనివాడిని బ్రతిమాలుకుంటాను అని రాహుల్ అనగానే పిల్లలందరూ నవ్వుతూ చిట్టి కూడా చేసేదేమీ లేక అతన్ని మనసులోనే తిట్టుకుంటూ, వామ్మో, కొద్దిసేపు అయ్యి ఉంటే నన్ను వీడు ఏం చేసేవాడో ఏమో, అయినా నేను కూడా సైలెంట్గా అలా ఎందుకు ఉండిపోయాను అని ఆలోచిస్తూ వాళ్ళ వెనకాలే వెళ్ళింది. అక్కడ మామిడి తోటకి కాపలాగా ఉన్న ఆ పనివాడి వద్దకు వెళ్ళగానే పిల్లలందరూ అతని ఆకారాన్ని చూసి భయపడుతూ ఉండడంతో రాహుల్ అతన్ని పేరు పెట్టి పిలవగానే పిల్లలతో పాటు చిట్టి కూడా ఆశ్చర్యపోతూ, వీడికి వాడి పేరు ఎలా తెలుసు అని అనుకుంటూ ఉంది. అతను రాహుల్ని చూడగానే నమస్తే పెడుతూ, అయ్యో సార్, మీరెప్పుడు వచ్చారు? ఇందాక ఈ తోటలో ఎవరో అల్లరి పిల్లలు దూరారు, వారిని తరుముకుంటూ వెళ్ళినప్పుడు వచ్చారా అని అతను అడగగానే రాహుల్ నవ్వుతూ, అవును, ఈ తోటని చూడడానికి నా భార్యతో కలిసి వచ్చాను. నువ్వు తరుముకుంటూ వెళ్ళిన ఆ గ్యాంగ్ అంతా వెళ్ళిపోయారులే. చూడు, ఈ పిల్లలంతా మన వాళ్ళే, వీళ్ళు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే వాళ్ళను ఏమీ అనకు, వాళ్ళందరూ నా భార్యకు ఫ్రెండ్స్ అని అతను చెప్పగానే
ఆ పనివాడు చిట్టి వైపు చూస్తూ, ఇందాక ఇలాంటి గాజులు వేసుకున్న అమ్మాయి చేతిని చూశాను. అంటే వచ్చింది వీళ్ళే అన్నమాట అని అతను మనసులోనే అనుకుంటూ రాహుల్ని చూసి ముసిముసిగా నవ్వుతూ, సరే సార్, మీరు ఎలా చెప్తే అలానే చేస్తాను అని అతను అనగానే చిట్టీకి ఏమీ అర్థం కాక వాళ్ళిద్దరినీ చూస్తూ తెల్లబోయిన ముఖం పెట్టింది. ఒక పిల్లవాడు రాహుల్ని బావా అని పిలుస్తూ, ఇతను సార్ అంటున్నాడేంటి బావా? అంటే ఈ తోట నీకున్నది నువ్వేనా అని ఆ పిల్లవాడు అడగగానే రాహుల్ చిట్టి వైపు చూస్తూ అవును అన్నట్టుగా నవ్వేశాడు. అతను అలా నవ్వగానే చిట్టి ఆశ్చర్యపోతూ కళ్ళు నోరు పెద్దగా తెరిచి అతన్నే చూస్తూ, అంటే వీడు ఇందాక కావాలని నన్ను కౌగిలించుకున్నాడన్నమాట. ఎంత మోసం! వీడు వెనక్కి తిరిగి చూసి ఉంటే ఆ పనివాడు సైలెంట్గా సలాం కొట్టి వెళ్ళిపోయేవాడు కదా అని చిట్టి రాహుల్ని మనసులోనే తిట్టుకుంటూ ఉంటే ఆమె చూపులని అర్థం చేసుకొని రాహుల్ నవ్వుకుంటూ బైక్ స్టార్ట్ చేస్తూ, నాతో వస్తావా రావా, ఇంటి దగ్గర అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అని అతను అనగానే చిట్టి పిల్లల వైపు చూస్తూ, మరి వీళ్ళందరూ ఎలా వస్తారు అని అడగగానే రాహుల్ ఆ పనివాడి వైపు చూస్తూ ఉండగానే అతను అక్కడ ఉన్న ట్రాలీ ఆటోను తీసి ఆ పిల్లలందరినీ అందులో ఎక్కించుకొని ఆటోని ఊళ్ళోకి పోనిచ్చాడు. అప్పటికే కాస్త చీకటి పడడంతో చిట్టి నడవలేక సైలెంట్గా రాహుల్ బైక్ ఎక్కింది. చిట్టి అతన్ని పట్టుకోకుండా ఎంత దూరంగా కూర్చున్నా బ్రేక్ వేస్తున్న కొద్దీ ఆమె అతనికి దగ్గరగా జరుగుతూ అతనిపై వాలిపోతూ ఉంది. చిట్టి వస్తున్న కోపాన్ని దిగమింగుతూ సైలెంట్గా ఉండడంతో రాహుల్ నవ్వుకుంటూనే నా తప్పేమీ లేదు, రోడ్లు బాగోలేవు అని చెబుతూనే ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వెళ్ళగానే చిట్టి వాళ్ళ నానమ్మ చిట్టిపై అరుస్తూ ఉండడంతో రాహుల్ చిట్టి ముఖం చూసి నవ్వుతూ, అమ్మమ్మ ఇక ఆపండి, ఇప్పటికే చాలా లేట్ అయినట్టుంది, తనని వెళ్ళి రెడీ అవ్వమని చెప్పండి అని చెప్పేసి రాహుల్ సాగర్ వద్దకు వెళ్ళాడు. ప్రియాకి మొదటి రోజు పసుపు రాసి పెళ్లి కూతురుని చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అందంగా రెడీ అయ్యి ఫోటోలకి ఫోజు ఇస్తూ ఉంటే చిట్టి కూడా వాళ్ళ నానమ్మ ఇచ్చిన చిన్న లేసున్న చీరని కట్టుకొని తలలో పువ్వులు పెట్టుకొని చెవులకు చిన్న దుద్దులు మెడలో మంగళసూత్రాలు తప్ప ఎలాంటి అలంకరణ లేకున్నా ఆమె ఎంతో అందంగా కనిపిస్తూ ఉంది. స్టేజ్పై ఉన్న సాగర్ ప్రియాల వద్దకు చిట్టి రాగానే రాహుల్ ఆమెనే చూస్తూ కంటిరెప్ప వేయడం మర్చిపోయాడు.